హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ టీమ్ ఔటింగ్ వ్లాగ్. ఇదైతే మేము లాస్ట్ వీక్ శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్కి వెళ్ళాము. సో దాని వీడియో అనమాట. సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అనమాట. సిటీకి దూరంగా మంచి గ్రీనరీ, పూల్ ఉంది అండ్ సిట్ అవుట్ ఏరియా అవ్వచ్చు, అంతా చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉండే అనమాట. సో యూజువల్గా లంచ్ డిన్నర్కి అలా వెళ్తాము, బట్ ఈసారి వి థాట్ దిస్ వుడ్ బీ అ వెరీ గుడ్ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ అస్ to know each other and bond as a team kuda. And it is the best choice that we have taken. So first అయితే వెళ్ళగానే మేమందరం కూర్చొని కొంచెం ఐస్ బ్రేకింగ్ లాగా కొంచెం మాట్లాడుకున్నాము అండ్ ఎలా ఉండబోతుంది డే అన్నది ప్లాన్ చేసాము. అండ్ వెంటనే నేను వెళ్ళి ఫస్ట్ అయితే క్లిప్పింగ్స్ తీసుకున్నాను. సో అందరూ మంచి అప్పుడే వచ్చి సెటిల్ ఇన్ అవుతున్నారు. సో ఇక్కడైతే కిచెన్లోకి పీకించేద్దాము. మేము ఇక్కడ ఆల్రెడీ ఒక కుక్ని పెట్టుకొని వాళ్ళతోనే ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని రెడీ చేస్తున్నాము. అండ్ మా వాళ్ళు అదిగో ఆల్రెడీ స్నాక్స్, టీ, కాఫీ అన్నీ స్టార్ట్ కూడా చేసేసారు. అండ్ అదిగోండి ఆల్రెడీ స్టార్ట్ చేశారు పుల్లింగ్ ఈచ్ అదర్స్ లెగ్. అండ్ అలా చూస్తే బాయ్స్ స్టార్టెడ్ టు చిల్ ఆల్రెడీ. అండ్ వెళ్ళగానే అక్కడ క్రికెట్ బ్యాట్, బాల్ అవి తీసుకొచ్చారు. అండ్ అక్కడ మంచి గార్డెన్ ఉండే. సో ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేసాము. అండ్ ఫస్ట్ బ్యాట్ ఖాళీగా ఉండే, నేను వెళ్ళి బ్యాటింగ్ తీసుకున్నాను. అండ్ మా వాళ్ళు చిన్నపిల్లలకి వేసినట్టే వేశారు. ఏదో పెద్ద నేనైతే ఏమంటారు, ఐ నెవర్ ప్లేడ్ క్రికెట్ మచ్, బట్ తెలుసు కదా చూసి అలాగా ఆడదాము అనేసి ఫస్ట్ వెళ్ళి మేము స్టార్ట్ చేసాము. అండ్ ఫుల్ ఎండగా ఉండే, బట్ దాన్ని చూసి అందరూ కూడా ఆడదాము అనుకున్నాము. టీమ్స్గా డిసైడ్ అయ్యాము. అండ్ ఇక్కడ మా దీపిక ఇంకా యశస్వి అంపైర్స్గా ఉంటామన్నారు. సో టాస్ వేశారు. సో అలాగా 2 టీమ్స్ ఉండి స్టార్ట్ చేసాం క్రికెట్. మా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారనమాట. సో అక్కడ వెంటనే ఏదో కిచిడి అయితే అయింది. సో అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. అక్కడ ఏమైందని నన్ను అడగండి, నాకు గుర్తులేదు, బట్ ఇట్ వాస్ ఫనీ ఇన్స్టెంట్. అండ్ అలాగా క్రికెట్ స్టార్ట్ చేసాము, అది అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకొక గేమ్ స్టార్ట్ చేసామన్నమాట. టీమ్ బాండింగ్ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, నేను, ఇష్రత్, నమన్, ఇంకా దీపిక అండ్ ఫన్ కమిటీ అనమాట. వీ ప్లాన్ డిఫరెంట్ గేమ్స్ ఫర్ ద డే. సో ఇదైతే మనం బ్యాక్ ఆఫ్ ఒక పర్సన్ బ్యాక్ మీద పేపర్ పెట్టి పెన్తో ఏమన్నా ఒక పిక్చర్ గీయాలి. సో దాన్ని ఇంకొకరు డిపిక్ట్ చేసి వాళ్ళ ముందు వాళ్ళ మీద గీయాలన్నమాట. సో అలాగా. సో ఇదిగో ఇక్కడ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎంతవరకు ఫాలో అయ్యారని అడగండి, బట్ ఫన్ ఉందా? ఎస్, డెఫినెట్లీ. సో మీ ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరు చాలా సీరియస్గా విన్నారు. ఎంతవరకు పాటించారన్నది ఇంకా ఎస్, లెట్స్ లీవ్ దాట్ పార్ట్. సో ఇలాగా ఈ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. టీమ్స్గా డివైడ్ అయ్యి ఆడాము. దాని తర్వాత ఇది ఒక బెలూన్ గేమ్ ఆడామన్నమాట. ఇది కూడా టీమ్స్ మధ్యలో అయింది. ఐ కుడ్ నాట్ క్యాప్చర్ దాట్, బట్ అవగానే ఇదిగో రెస్ట్ తీసుకుందాము అనేసి ఇలాగ కొన్ని పిక్చర్స్ కూడా వీడియోస్ తీసుకున్నాము. చూడండి అందరు ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఫన్ మోడ్లో ఉన్నారో. త్రూ అవుట్ 2 days చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు అందరు. ఎవ్రీబడి వాజ్ సో ఇన్ టు ద ఫన్ జోన్. మంచిగా చిల్లారనమాట. the faces itself tell how fun and relaxing mode they were in. నెక్స్ట్ ఇంకా ఈ గేమ్ స్టార్ట్ చేసాము. ఇది ఆల్మోస్ట్ మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఆల్రెడీ చూసిన గేమ్ లాంటిదే. సో అవతల బ్లాక్ టీషర్ట్ వేసుకుంది కదా, తన సైడ్ అనమాట మా టీమ్. ఇక్కడైతే మేము లూజ్ అయ్యాము. తర్వాత ఇంకా అబ్బాయిలకి స్టార్ట్ చేసాము. దీంట్లో కూడా ద రైట్ సైడ్ ఇస్ ఆ టీమ్. సో నెక్స్ట్ ఇలాగా ఈ దీంట్లో మేము విన్నామన్నమాట. సో అది అయిపోయాక ఇంకా గేమ్స్ చాలు, లెట్స్ గెట్ ఇన్ టు ద పూల్ అనేసి పూల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ బాయ్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ దిస్ ఫన్ గేమ్ విత్ బాల్ తీసుకొని క్యాచెస్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇట్స్ రియలీ ఫన్. అండ్ మేమైతే చుట్టూ కూర్చొని చీర్ చేస్తూ ఎంపైర్స్ లాగా ఉంటూ అలా చేసాము. అండ్ దాని తర్వాత మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ కూడా స్టార్ట్ చేసాము. నేను, ఇష్రత్ అండ్ జీవిత ఇక్కడ ఫస్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేసామన్నమాట. అండ్ యాక్చువల్లీ ప్యారలల్గా బ్యాక్ ఎండ్లో గోల్డెన్ అవర్ అనమాట గోల్డెన్ అవర్ టైం కాబట్టి పిక్చర్స్ కూడా దిగుతున్నారు చాలామంది అమ్మాయిలు అక్కడ బిజీగా ఉండే. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి పిక్చర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పాటలు స్టార్ట్ చేశారని ఇంకా డాన్స్కి వచ్చామన్నమాట. సో అలాగా అవతల పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, మేము డాన్స్ చేస్తున్నాము. అలాగా ఎవరి నచ్చిన యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారు. సో చూసేవాళ్ళు చూస్తున్నారు. అలాగా
వీ వర్ హ్యావింగ్ గుడ్ టైమ్ విత్ ఈచ్ అదర్ అండ్ అప్పటితో డే అయితే అయిపోయింది. అండ్ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అప్పటికి నైట్ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. నైట్ కూడా మంచి లైటింగ్ అంతా బాగుండే పూల్ ఏరియా చుట్టూ. సో అలాగ అందరు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా డ్రెస్అప్ అయిపోయి మళ్ళీ గ్యాదర్ అయ్యామన్నమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ మేము బాన్ ఫైర్ వేసుకుందాం అనుకున్నాము. సో దానికోసం అయితే ఇలా సెటప్ చేసాము. అదిగోండి ఉపేన్ సెటప్ చేస్తున్నాడు మొత్తం అంతా ఫైర్ అదంతా సెట్ చేసుకొని దాని చుట్టూ అందరం కూర్చున్నాము. బికాజ్ ఇట్స్ రియలీ కోల్డ్, చాలా కూల్గా ఉండే ఆ రోజు. నిజంగా బాన్ ఫైర్ లేకుండా అయితే ఇంకా చలికి వణికిపోయే వాళ్ళం ఎట్టుంది. సో దాని చుట్టూ కూర్చొని మేము గెట్ టు నో ఈచ్ అదర్ అన్న టైప్లో ఒక గేమ్ ప్లాన్ చేసాము. బికాస్ దే ఆర్ లాట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ హూ న్యూలీ జాయిన్డ్. సో ఇదేంటంటే మనం ఒక దంషల్ ఆర్ట్స్ టైప్. సో టీమ్ మెంబర్ నేమ్ ఇస్తాము, మీకు వచ్చిన చిట్లో వాళ్ళని ఎనాక్ట్ చేయాలి. మేబీ అబౌట్ యూ కెన్ యాక్ట్ హౌ దే డూ ఆర్ వాళ్ళ గురించి మనకు తెలిసినవి యాక్ట్ చేసి అండ్ వన్స్ దే గెస్ ఇట్ వాళ్ళ గురించి సమ్ నైస్ వర్డ్స్ వీ వర్ సేయింగ్. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ మూమెంట్ వీ హ్యాడ్. అండ్ దాని తర్వాత ఇలా బార్బిక్యూకి వెళ్ళాము. పన్నీర్, పైనాపిల్, చికెన్, ప్రాన్స్ అవన్నీ అలాగా వీ హ్యాడ్ సమ్ డిషెస్. దాని తర్వాత ఇలాగా ఏమంటారు ఇంకా అక్కడితో ఆ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ వీ స్టార్టెడ్ మళ్ళీ మా డాన్సులు, మా ఫన్ అవన్నీ మేము స్టార్ట్ చేసుకున్నాము. ఇదిగో శ్రేష్ఠి, దెన్ మీ, జ్యోతి అండ్ గిరిజ. సో అప్పుడు తెలిసింది మా మేనేజర్ యాక్చువల్లీ సాల్సా ఇన్స్ట్రక్టర్ అనమాట, రణదీప్. సో తను అడిగాము మాకు కూడా కొన్ని స్టెప్స్ నేర్పించరా అనేసి. సో తను స్టార్ట్ చేశారు చెప్పడం అండ్ మేమందరం దాన్ని చాలా సీరియస్గా స్టార్ట్ చేసాము. అండ్ అటాచింగ్ హియర్ ఫ్యూ రా క్లిప్స్ కూడా అప్పుడు నైట్ కూర్చొని డ్యాన్సులు స్టార్ట్ చేసాం. ఆ టైంకి 12 అలా అవుతుంది అనుకుంటా. అప్పుడు అందరికి ఎనర్జీ వచ్చింది. సో ఇక్కడైతే నేను కొన్ని రా క్లిప్స్ పెడతాను చూడండి. Deepika, come on! Ball fitting! Ball fitting! Yes. సో ఇలా డ్యాన్సులు కంప్లీట్ అయ్యేలోపు ఆల్మోస్ట్ 2 AM అయిపోయింది అనుకుంటాను. అప్పటికి ఆల్మోస్ట్ నిద్ర వచ్చిన వాళ్ళు నిద్రపోయారు. అలాగా వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్, ఎస్పెషలీ ఆ బాన్ ఫైర్ చుట్టూ కూర్చొని షేరింగ్ సమ్ స్పెషల్ మూమెంట్స్ ఆర్ పర్సనల్ స్టోరీస్ అన్నీ చాలా బాగా అనిపించింది అనమాట. ఇట్ వాజ్ రియలీ వెరీ గుడ్ డే అండ్ బ్రేక్ దట్ ఆల్ వీ నీడెడ్. సో తర్వాత నేనైతే నైట్ ఇలాగ డామ్ ఉందనేసి బయట క్యూట్గా ఉందనేసి దాన్ని తీసుకున్నాము నేను, తులిక, దీపిక. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రాంగ్ డెసిషన్స్ వీ మేడ్. చాలా చల్లగా ఉండే, ఎంత చల్లగా అంటే మధ్యలో లేచి మళ్ళీ లోపల నిద్రపోయాను. సో అలా మార్నింగ్ మళ్ళీ లేచి చూసేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. సో వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటూ అలాగైతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాం. ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తా చూడండి. మంచి బ్యాక్గ్రౌండ్, నేను బాగా పాడు. ఓకే శ్రేష్ఠి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Please like, do, share and subscribe. Please do like, share and subscribe. మరి మా వాళ్ళు అంత క్యూట్గా అడిగినందుకన్నా మీరైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో కూడా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయించండి. సో దీస్ ఆర్ ఫ్యూ పిక్చర్స్ ఫ్రమ్ ది outing. This is a very special one. As a team, I think we really needed this break and everybody enjoyed టు ద కోర్. సో చాలా స్పెషల్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. మంచి ఫుడ్, మంచి యాక్టివిటీస్ అండ్ యునో మెనీ స్పెషల్ మూమెంట్స్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. Hope you guys liked it. See you guys in the next video. Until then, bye bye, take care and do subscribe to my channel. Bye bye.